కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు పవన్ ఎంటర్ అయ్యాక పెరిగింది డోసు. మంగళంపేట అటవీ భూముల కేసు వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెడకు చుట్టుకుంటోంది. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పలువురిపై అటవీ శాఖ అధికారులు 9 రోజుల క్రితమే కేసు కూడా నమోదు చేశారు. కానీ ఈ విషయం బయటకు రాలేదు. పవన్ కళ్యాణ్ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన మన్నాడే కేసు విషయం వెలుగు చూస్తుంది. దీంతో అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేటలోని అటవీ భూమిని ఆక్రమించడంతో పాటు జీవవైవిధ్యానికి నష్టం కలిగించారంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు అటవీ శాఖ అధికారులు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడు భార్య ఇంద్రమ్మ పైన కేసులు ఫైల్ చేశారు. ఆ నలుగురిపై ఏపీ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఈ నెల 6వ తేదీన కేసు నమోదు చేశారు అటవీ శాఖ అధికారులు. మంగళంపేటలో అటవీ భూములు అన్యక్రాంతమయ్యాయి అన్న ఫిర్యాదుపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. పెద్దిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు 27.98 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేశారని కమిటీ నిర్ధారించింది. ఆక్రమణల మూలంగా జీవ వైవిధ్యానికి 1 కోటికి పైగా నష్టం కలిగిందని అధికారులు నిర్ధారించారు. ఏ అనుమతులు లేకుండానే బోటు వేశారని తేల్చింది. త్వరలో పాకాల కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా తీసుకున్నారు. ల్యాండ్ను ఆక్రమించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే ఈ నెల మొదటి వారంలోనే రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని, త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేస్తామని పవన్ కళ్యాణ్ కు తెలిపారు అధికారులు. అటవీ భూములను ఆక్రమించిన వారిపైనే కాదు, ఆ భూములను రక్షించలేని ఫారెస్ట్ అధికారులపైన చర్యలు తప్పవన్నారు పవన్ కళ్యాణ్.